ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించి వర్ష బుల్లమ్మ లీడ్ రోల్లో నటించిన రీసెంట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. కోవెలమూడి సత్యసాయిబాబా, వేటూరి హేమంత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజీవ్ కనకాల, మేఘలేఖ, రమణ భార్గవ్ కీలక పాత్రలు పోషించారు. ఇక కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ 2025 ఆగస్టు 14 నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతోంది. రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచి ఈటీవీ విన్లో ట్రెండింగ్ సినిమాల్లో టాప్ 5 మూవీస్లో ఒకటిగా దూసుకెళ్తోంది. అందుకు ముఖ్య కారణం రూరల్ మిస్టరీ కథ, అందులోని సస్పెన్స్ అంశాలతో ఈ సిరీస్ తెరకెక్కడమే. శ్రీకాకుళం జిల్లా అడవి ప్రాంతంలోని ఓ మారుమూల పల్లెటూరులో కానిస్టేబుల్ కనకం కథ మొదలవుతుంది. అక్కడ వరుసగా అమ్మాయిలు అదృశ్యమవుతుండటంతో తీవ్ర ఆందోళనలో ఉంటుంది ఆ గ్రామం. ఇలా ఎందుకు అవుతుందనేది ఒక మిస్టరీగా మిగిలిపోతుంది. ఈ క్రమంలో కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుల్ కనకం ఆ ఊరిలోకి ఎంట్రీ ఇస్తుంది. అలా మిస్టరీని ఛేదించే దిశగా కనకానికి ఎదురయ్యే సంఘటనలు ఏంటనేవి మిగతా కథ. అయితే తాజాగా కానిస్టేబుల్ కనకం సీజన్ 2 అప్డేట్ ఇచ్చారు మేకర్స్. లేటెస్ట్ గా ఈటీవీ విన్ స్పెషల్ నోట్ రిలీజ్ చేస్తూ సీజన్ 2 వివరాలు వెల్లడించింది. మీరందరూ కానిస్టేబుల్ కనకంను మళ్లీ చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. ప్రతి వ్యూ, ప్రతి మెసేజ్, అసలు చంద్రిక ఎక్కడా అనే ప్రతి మాట మాకు మరింత ప్రత్యేకంగా మారుస్తోంది. కానీ సీజన్ 2 స్టోరీ ఇక్కడితో కంప్లీట్ అవ్వలేదు. అందుకు మరికొన్ని రోజులు వేచి చూడండి. ఎందుకంటే రెండో సీజన్ వచ్చే నెల డిసెంబర్లో వస్తోంది. థ్రిల్, మిస్టరీ, ఎమోషన్స్ ని రెట్టింపు చేయడానికి వచ్చేస్తోంది. అడవి తుఫాన్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ పోస్ట్ చేసింది. ఈ క్రేజీ అప్డేట్ తో తెలుగు ఆడియన్స్ ఖుషి అవుతున్నారు. ఆసక్తిగా ఎదురు చూస్తోన్న రెండో సీజన్ స్ట్రీమింగ్ అప్డేట్ చాలా తొందరగానే ఇచ్చారు. మిస్టరీ థ్రిల్ కోసం వెయిటింగ్ అని ఆడియన్స్ కూడా కామెంట్స్ పెడుతున్నారు.